జనరల్‌గా మన హైదరాబాద్‌లో ఒక గంట పాటు వర్షం పడి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి, ఇళ్ళలకు పోలేని పరిస్థితొస్తేనే మనం ఎంత కింద మీద అయితాం. అరే! ఈ వర్షం ఏందిరా బాబు! ఇదంతా ఏందిరా బాబు! అంటూ గూడా చిరాకొస్తది. కొంచెం సేపు అసలు ఏం అర్థం కాదు. ఒక పక్క ఎక్కడ పోదామన్నా పోనీక రాదు. ఇంట్లోంచి బయటికెళ్దామన్నా ఎళ్ళనీక రాదు. ఇటువంటి పరిస్థితినే మనం తట్టుకోలేము. కానీ అస్సాంలో మాత్రము ఎంత ఘోరమైన ఫ్లడ్స్ అంటే అక్కడ తల్లులు, పిల్లలు వేరైపోయిండ్రు. పశువులు, మూగజీవాలైతే అసలు అవి ఎటు కొట్టుకుపోయినాయో కూడా తెలవదు. ఆ నీళ్ళల్లా పిట్టల్లాగా ఎట్లయితే నీళ్ళల్లా చిన్న చిన్న పేపర్లు అవన్నీ అయితే ఎట్లయితే కొట్టుకుపోతాయో అదే విధంగా అక్కడ మనుషులు, అదేవిధంగా ఈ మూగ జీవాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఎంతమంది అంటే ఈ ఫ్లడ్స్ని చూసిన తర్వాత ఎవ్వరికి కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు, ఇంత దురదృష్టమైన పరిస్థితులు ఎవ్వరికి కూడా రావద్దని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ రేంజ్లో ఫ్లడ్స్ వచ్చినాయి. అసలు మొత్తం ముచ్చట ఏంటంటే అస్సాము అనేది ఎప్పటి నుంచో అస్సాంలో ఈ వరదలు అనేవి వస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి వచ్చిన ఈ వరద తీవ్రత మాత్రం చాలా భీకరమైనది, భయంకరమైనది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ చాలా పెద్ద నది. ఆ నది ఉప్పొంగుతూనే ఉంటుంది. అయితే దానికి తోడు ఇప్పుడు ఈ అధిక వర్షాలు, అంతేకాకుండా అక్కడ హిమాలయ పర్వతాల్లో మంచు కొండలు కరగడము, ఈ బ్రహ్మపుత్ర నదితో పాటు ఇంకో 50 ఉపనదులు కూడా కలిసి ప్రవహించడం వల్ల అక్కడ అస్సాంలో ఎంత ఘోరం అంటే వేల కొద్ది జనాలు, వేల కొద్ది కాదు లక్షల కొద్ది జనాలు ఇల్లు లేక నిరాశితులైండ్రు. అంతేకాకుండా ఊర్లే కొట్టుకపోయినాయి. జనాలంతా అల్లకల్లోలం అయిపోయారు, ఆగమాగమైపోయారు. మూగజీవాలు కూడా కొట్టుకపోయినాయి. తల్లికి పిల్లకి సంబంధం లేకుండా అక్కడ ఆ ఫ్లడ్స్ అసలు కళ్ళ ముందలనే చూస్తుంటే జనాలు ఇట్లా ఆ నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు కూడా. కానీ ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి. ఆ వరద తీవ్రత అంతగానం ఉంది. ఎంత అంటే 800కు పైగా గ్రామాలు ఈ వరద తీవ్రత వల్ల నీట మునిగిపోయినాయి. 37,000కు పైగా హెక్టార్ల పంట పొలాలు కూడా ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి, నీళ్ళల్లో మునిగిపోయినాయి. లక్షల్లో అక్కడి అస్సాం జనాలు ఇల్లులన్నీ కోల్పోయి ఇంట్లోకి మొత్తం నీళ్లు రావడంతో అక్కడి నుంచి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద వండుకుంటా, తినడానికి తిండి లేక, తాగడానికి చక్కగా నీళ్లు లేక, ఇవన్నీ కూడా అక్కడ జనాలు అంత తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా మీరు ఆ వీడియోలు ఒకసారి చూసినట్లయితే ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ వీడియోలు చూస్తుంటే, ఒక మనిషి అయితే ఇంకొక మనిషి కొట్టుకుపోతున్నాడు, ఈ మనిషి ఒక దాని సపోర్ట్ పట్టుకున్నాడు, కింద ఒక మనిషి కొట్టుకుపోతున్నాడు, ఆ మనిషి కాలర్ పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ స్టేజ్లో ఆ మనిషిని కాపాడలేక ఎక్కి ఏడుస్తున్నాడు. ఇలాంటివి ఇంకో కొన్ని వీడియోలు చూస్తే అసలు మూగజీవాలు, ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే పశువులు ఏవైతే ఉంటాయో అవైతే ఎన్నంటే అసలు ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోయి చచ్చిపోయినాయి. అంతేకాకుండా మనుషులైతే ఆ బుడదల్లో ఇట్లా శవాల్లాగా తేలిండ్రు. అసలు అది చూస్తుంటే ఏంది మారణకాండ, ఏంది ఇంతగానం, ఇంత దారుణం ఏంది అని అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. ఈ పంట పొలాలు, ఈ జనాల ఊర్లు, గ్రామాలు మాత్రమే కాకుండా చాలామంది ఇల్లులు కూడా కూలిపోయినాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు సైతం ఇట్లా కింద మొత్తం ఏదంటే అగ్గిపెట్టెతోన మనం ఏదైతే ఒక గూడు కట్టుకుంటాం అది చెల్లా చెదరు లేకుండా ఎట్లా కూలిపోతుందో సేమ్ అట్లే కళ్ళ ముందల చూస్తుండగానే అవన్నీ కూడా కుప్ప కూలిపోయినాయి. ఇంత జరుగుతున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వరద తీవ్రత అంతగానం ఉంది. ఇటు జంతువులు, మనుషులు, అక్కడ ఇల్లులు ఇవన్నీ కోల్పోవడము, పంట పొలాలన్నీ నాశనం అయిపోవడము, వాళ్ళ జీవనాధారం అంతా దెబ్బతినడము, ఇళ్లలో ఉండే ఆ మనుషులను, జనాలను ఎట్లా రెస్క్యూ చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి ఇప్పుడు అస్సాంలో ఉంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ జవాన్లు కూడా రంగంలోకి దిగిండ్రు. అక్కడ ఎవరైతే ఇరుక్కపోయిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ ప్లేసెస్కి తరలిస్తున్నారు. ఇక చనిపోయిన వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. ఏదైతే ఫ్యామిలీలో తల్లులు పిల్లలు వేరు అయినరో వాళ్ళని కూడా గుర్తించే ప్రయత్నమే చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ కూడా ఈ హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకు ఫుడ్ అందించడము, వాళ్ళకు
మినిమం బేసిక్ నీడ్స్ని అందించడానికి కూడా అక్కడ వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ అస్సాంలో వచ్చిన ఈ ఫ్లడ్స్ మాత్రము ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా రాలేదు. అయితే దీనికి ముఖ్యంగా అక్కడ ఏదైతే ఈ నదులు ఉన్నాయి, ఉపనదులు కలవడము, అదేవిధంగా భారీ వర్షాలు రావడము, హిమాలయాల్లో ఉన్న పర్వతాలు అవన్నీ మంచు పర్వతాలన్నీ మంచు కొండలు కరగడము, ఇంకా చెప్పాలంటే అక్కడ అస్సాంలో కొండ చర్యలు కూడా విరిగిపడినాయి, బిల్డింగ్లన్నీ కుప్పగూలిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, జనాలు ఇండ్లల్లో ఉండలేని పరిస్థితికి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద వండుకుంటూ ఇట్లా మొత్తం ఆ రోడ్లంతా కూడా వాళ్ళే ఉండి పడుకోవడము, పిల్లలు తల్లులు అంతా ఎంత తిప్పలు పడుతున్నారంటే అసలు ఈ ఫ్లడ్స్ని ఇవి చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు, వీళ్ళని ఖచ్చితంగా కాపాడుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. దీన్ని ఎంతసేపు ఒక రాజకీయ ఎజెండాగా తీసుకోకుండా, ఇందులో రాజకీయ రంగులు పులమకుండా అక్కడ వాళ్ళైతే ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంతగానం తిండి తిప్పలు లేక ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి, ఇండ్లన్నీ కోల్పోయి, పంట పొలాలన్నీ మునిగిపోయి, పశువులన్నీ చనిపోయి, ఇంతగానం అక్కడ జనాలు ఇబ్బంది పడుతుంటే వీటిని దృష్టిలో మాత్రమే పెట్టుకొని దీన్ని రాజకీయ పరంగా తీసుకోకుండా అక్కడ వాళ్లకు హెల్ప్ చేయడానికి నిజంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్తాం. ఎందుకంటే అస్సాం ఈరోజు ఏ రకంగా ఎంత భీకరమైన పరిస్థితుల్లో ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఉన్న అన్ని ఏదైతే ఈ ఉద్యోగ అవకాశాలు అంటే ఈ పంట పొలాల ఆస్తులు కానీ ఇవన్నీ అన్నీ కోల్పోయారు. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అక్కడ ఉంది. దాదాపుగా 6 జిల్లాలు కంప్లీట్గా నీళ్ళల్లో మునిగిపోయినాయి. ఇందులో శివసాగర్, అదేవిధంగా చెరైదేవ్ ఈ 2 జిల్లాలు అయితే ఒక్కో జిల్లాలో చూసుకుంటే 2 లక్షలకు పైగా జనాలంతా కూడా ఎఫెక్ట్ అయ్యారు. అన్నీ కోల్పోయి ప్రాణాల కోసము బిక్కుమంటూ ప్రాణాలతో ఉంటే చాలు దేవుడా అన్నట్టుగా కూడా అక్కడ జనాలు అంతగానం సతమతం అయిపోతారు, అంతగానం ఆగమాగం అయిపోతారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఈ అస్సాం బాధితులకు డొనేట్ చేస్తే నిజంగా వాళ్ళని కాపాడిన వాళ్ళల్లో మీరు కూడా ఉంటారు. కాబట్టి అస్సాంకి సంబంధించిన రిలీఫ్ ఫండ్స్కి అందరూ కూడా డొనేట్ చేసి అస్సాంని సేవ్ చేయండి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.